వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను విద్య. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తాం. ఇదెవరో సినిమా హీరో విలన్లకు చెప్పిన డైలాగ్ కాదు, సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన స్ట్రాంగ్ మాస్ వార్నింగ్. అసలు ఈ రేంజ్ లో కూనంనేని ఎందుకు ఫైర్ అయ్యారు? సిపిఐ కాంగ్రెస్ మధ్య కార్పొరేషన్ ఎన్నికల నుంచి మొదలైన వివాదం ఇప్పుడు ఏ స్థాయికి చేరింది? ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్షరాల నిప్పులు చెరిగారు. 10 మందే కదా అని కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తామేమి పెద్ద పెద్ద పదవులు కోరుకోవడం లేదని, బీజేపీ లాంటి మతోన్మద పార్టీ రాకూడదని తాము మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. మేము స్నేహధర్మం పాటిస్తున్నాం, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉండడు. మీ పతనానికి సంబంధించిన శిలాఫలకం మీ శవపీఠిక మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా? ఒక్కే కదా పీకితే పీక కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు, అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా ఇంతమంది 100,000 మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరయ్య గారు లేకపోయినా ఉన్నారు, గురు ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజపతి గారు లేకపోయినా ఉన్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లాంటి లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు పిల్లపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. చిరంజీవి సినిమా డైలాగ్ ను గుర్తు చేస్తూ మొక్కే కదని పీకేస్తే పీక కోస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానానికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు కూనంనేని. ఈ కామెంట్స్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ హిస్టరీయే ఉందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశాయి. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో కూనంనేని గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే స్నేహం కొనసాగింది. కానీ అసలు చిచ్చు రేగింది కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లోనే. అక్కడ సీట్ షేరింగ్ లో వచ్చిన తేడాలతో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ప్రత్యర్థులుగా తలబడ్డాయి. ఎవరికి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఆ దశలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు హైకమాండ్ జోక్యంతో సిపిఐకి మేయర్, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ అని పంచుకుని కాంప్రమైజ్ అయ్యారు. మేయర్ సీటు సర్దుబాటు జరిగిన గ్రౌండ్ లో మాత్రం మంట ఆరలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ క్యాడర్ విమర్శిస్తోంది. సిపిఐ సొంతంగానే కార్యక్రమాలు చేస్తూ తమను పక్కన పెడుతోందని లోకల్ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. మరోవైపు కూనంనేని ఆగ్రహం వేరే లెవెల్లో ఉంది. తన నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం మితిమీరిపోయిందని సిపిఐ అసంతృప్తితో ఉంది. ప్రతి విషయంలోనూ మంత్రి హవా నడుస్తోందని, ముఖ్యంగా అధికారుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో పొంగులేటి మాటే చెల్లుబాటు అవుతోందని కూనంనేని వర్గం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ రచ్చ ఢిల్లీ స్థాయికి చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రఘురాం రెడ్డి నేరుగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనిపై మీనాక్షికి ఫిర్యాదు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన నాయకత్వం అదంతా తప్పుడు ప్రచారం అని, మిత్రపక్షాలుగా కలిసే ఉన్నామని స్టేట్మెంట్లు ఇచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. పైకి మిత్రులుగా కనిపిస్తున్నా లోపల మాత్రం రెండు పార్టీల నేతలు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉన్నారు. చూసారుగా పచ్చగా ఉన్న పొత్తులో పగులు ఎలా మొదలయ్యాయో. అధికారుల బదిలీలు, లోకల్ పెత్తనం, మేయర్ సీట్లు వెరసి ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ స్నేహధర్మం అంచున నిలబడింది. ఇప్పుడు ఏకంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్వయంగా పీక కోస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఈ పొలిటికల్ డ్రామా ఇంకెంత దూరం వెళ్తుందన్నది హాట్ టాపిక్. కూనంనేని వార్నింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతోంది? ఈ మిత్ర భేదాన్ని కూటమి పెద్దలు ఎలా చల్లారుస్తారు? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.